10 ఏళ్ల పాలనలో దేశానికి బీజేపీ ఏం చేసిందని నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మోదీ ఇచ్చిన నినాదాల్లో ఒక్కటైనా నిజమైందా అని ప్రశ్నించారు. మోదీ వన్ని కట్టుకథలు పిట్టకథలని దుయ్యబట్టారు. సబ్కా సాథ్ సబ్కా సత్యనాశ్ అంటూ చురకలంటించారు. ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇచ్చారా అంటూ నిలదీశారు. దేశాన్ని నాశనం చేసిన మోదీ విశ్వగురువా అని మండిపడ్డారు. ఈ మేరకు మహబూబ్ నగర్లో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. 3 పార్టీలు నిలబడ్డాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండవది కాంగ్రెస్ పార్టీ, మూడవది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఈ దేశాన్ని 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తూ ఉంది. దయచేసి ఒక మాట ఆలోచన చేయాలి. ఇక్కడ నిల్చున్న బీజేపీ అభ్యర్థి ఎవరు, ఆమె గుణగణాలేంది, బీజేపీ గవర్నమెంట్ ఈ దేశానికి చేసిందేంది, ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎన్ని నినాదాలు చెప్పిండు నరేంద్ర మోడీ, కనీసం ఒక 100 నినాదాలు చెప్పిండు. 100 ఒక్క నినాదమన్న నిజమైందా? నరేంద్ర మోడీ చెప్పినటువంటి కట్టుకథలు పిట్టుకథల ఒక్క నినాదమన్న నిజమైందా? ప్రజలకు ఎవరికైనా లాభం జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో జరిగిందా? మేక్ ఇన్ ఇండియా బక్వాస్, सबका साथ सबका विकास, देश का सत्यानाश, డిజిటల్ ఇండియా జరిగిందా? వినబడతలేదు. అచ్చే దిన్ వచ్చిందా? సచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్. అమృత్ కాల్ లేదు, మన్ను కాల్ లేదు, దేశమంతా నాశనం. అమృత్ కాల్ అయ్యిందా? ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా? జన్ ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా? ఫసల్ బీమా ఏ రైతు కన్నా వచ్చిందా? దాని తదనంతరం అన్నిటికన్నా ముఖ్యమైంది, నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు వస్తాయి. ఇది నరేంద్ర మోడీ 10 ఏళ్ల కిందట చెప్పిండు. వచ్చినాయా ఎవరికన్నా? అన్న సప్పుడు నిలబడతలేదు. 15 లక్షలు వచ్చినాయా? ఇవన్నీ చేసినందుకు నరేంద్ర మోడీ విశ్వగురువా?